ప్రస్తుతం మనం చేసే ఓపెన్ సర్జరీ అవ్వచ్చు, లాప్రోస్కోపిక్ అవ్వచ్చు, లేజర్ సర్జరీ అవ్వచ్చు, లెస్ రేటెడ్ డిపెండింగ్ అపాన్ ద పెయిన్. లేజర్ పైల్స్ సర్జరీ. No, the pain level is very less. Only hardly 2/10 we can give it. ఎందుకంటే లేజర్ సర్జరీ ద్వారా ఆల్మోస్ట్ పెయిన్లెస్ సర్జరీ, సేమ్ డే డిశ్చార్జ్ ఉంటుంది. లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్. ఇక్కడ కూడా పెయిన్ లెవెల్ ఇస్ వెరీ లెస్ కంపారిటివ్లీ అండ్ వీ కెన్ రేట్ ఇట్ 3/10. లేజర్ ఫిజ్యూర్ సర్జరీ. 2/10. ఎందుకంటే లేజర్ ప్రొసీజర్లో మనం కోత ఉండదు కాబట్టి పెయిన్ కూడా తక్కువ ఉంటుంది. గాల్ బ్లాడర్ రిమూవల్ లాప్రోస్కోపిక్. క్యారీస్ వెరీ లెస్ పెయిన్ టు ద పేషెంట్. తక్కువ పెయిన్ ఉంటుంది కాబట్టి 4/10. వెరికోస్ వెయిన్స్ లేజర్ ట్రీట్మెంట్. ఇది కూడా పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది వెరికోలేషన్. ఎందుకంటే మనం డే కేర్ ప్రొసీజర్ లాగే ట్రీట్మెంట్ ఏదో ఆఫీస్ ప్రొసీజర్లో ట్రీట్ చేయొచ్చు, ఆ రోజే డిశ్చార్జ్ కూడా చేయొచ్చు. మేబీ స్కేల్ 3/10. అపెండిక్స్ లాప్రోస్కోపిక్. అపెండిక్స్ లాప్రోస్కోపీ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ప్రొసీజర్, బట్ పెయిన్ అనేది కంపేర్డ్ తక్కువ ఉంటుంది. 4/10. ఓపెన్ పైల్ సర్జరీ. ఓపెన్ పైల్ సర్జరీ ఇట్ ఈస్ ఓల్డ్ ట్రెడిషనల్ సర్జరీ. అంటే మిలిగన్ మార్గన్ హెమరాయిడెక్టమీ ఉంటుంది, బట్ అది పెయిన్ఫుల్ కండిషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి 7/10 కింద రేట్ చేయొచ్చు. ట్రెడిషనల్ హెర్నియా సర్జరీ. ట్రెడిషనల్ హెర్నియా సర్జరీ అనేది అదొక ఓపెన్ ప్రొసీజర్ కాబట్టి అది లేయర్ బై వెళ్తాము అండ్ కుట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. పెయిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి 7/10. To like, comment, share and subscribe for regular health updates. NASA Hospital.